చాలా క్రియాశీలకంగా పనిచేసిన నేత. పైగా 2019 నుంచి 24 వరకు కూడా శాసనసభాపక్ష ఉపనేతగా ఉండటమే కాకుండా నేరుగా శాసనసభలో స్పీకర్ సమక్షంలో డోలా బాలవీరాంజనేయ స్వామిపై అదే జిల్లాకు సంబంధించిన ఒక వైసీపీ సభ్యుడు దాడి చేయటం మాత్రం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. అప్పట్లో అసెంబ్లీకి తాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానని, దీన్ని కౌరవ సభ నుంచి గౌరవ సభ చేసిన తర్వాతనే వస్తానని శపథం చేసిన చంద్రబాబు నాయుడు ఈ సంఘటనతో తీవ్ర ఆవేదన చెందటమే కాకుండా డోలా బాలవీరాంజనేయ స్వామిని ఓదార్చడంతో పాటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి బాగా మద్దతు లభించింది. ఈ విధంగా ఒక ఎస్సీ శాసనసభ్యుడిపై ఈ విధంగా దాడి చేయటం ఏమిటి అని కూడా అందరూ ప్రశ్నించారు. అటువంటి బాలవీరాంజనేయ స్వామికి ఈసారి తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన శాఖలను చంద్రబాబు నాయుడు అప్పగించారు. సోషల్ వెల్ఫేర్తో పాటు డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్తో పాటు సచివాలయాలు, విలేజ్ వాలంటీర్లు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది ఏంటంటే విలేజ్ వాలంటీర్ వ్యవస్థని ఏం చేస్తారు, వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయాల్లో సచివాలయ వ్యవస్థను ఏం చేయబోతున్నారు, వాలంటీర్లు ఏం చేయబోతున్నారని చూస్తున్నారు. వాలంటీర్లు దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లందరినీ కూడా ఏం చేయబోతున్నారు అనేది కూడా తేలాల్సి ఉంది. పైగా వాలంటీర్లందరికీ కూడా గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ కీలకమైన శాఖల్లో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత, కేబినెట్లో దీనికి సంబంధించి ప్రజెంట్ చేయాల్సిన బాధ్యత కూడా డోలా బాలవీరాంజనేయ స్వామి మీద ఉంది. బాలవీరాంజనేయ స్వామికి కీలక బాధ్యతలు అప్పగించినట్టే మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా గొట్టిపాటి రవికుమార్కి అయితే మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి నుంచి వరుసగా గెలుపొందుతున్న గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై వెంటాడి వేధించడమే కాకుండా 350 కోట్ల రూపాయల ఫైన్లు వేసి ఆయన చేస్తున్న మైనింగ్ వ్యాపారాన్ని మూసివేయించడమే కాకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా ఆయన రక్షణ తెచ్చుకోవాల్సి వచ్చింది. చివరికి ఎన్నికల సమయంలో కూడా అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు చెలరేగిపోయారు. అటువంటి గొట్టిపాటి రవికుమార్కి విద్యుత్ శాఖని ఈసారి చంద్రబాబు నాయుడు కేటాయించారు, ఎనర్జీ డిపార్ట్మెంట్ని ఇచ్చారు. ఇక కందుల దుర్గేష్కు మనం ఎంతో ముందే చెప్పుకున్నాం, టూరిజంతో పాటు కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ వచ్చింది. గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ నియోజకవర్గం విజయనగరం జిల్లా సాలూరు నుంచి ఆమె గెలుపొందింది. ఆమెకు కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సీసీ సంక్షేమంతో పాటు ట్రైబల్ వెల్ఫేర్, గిరిజన సంక్షేమాన్ని కూడా చంద్రబాబు నాయుడు కేటాయించారు. ఇక రోడ్స్ అండ్ బిల్డింగ్, బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్ కూడా R&Bతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ శాఖను లభించింది. విచిత్రం ఏమిటంటే బీసీ జనార్దన్ రెడ్డి ఆయన రోడ్డు మీద ధర్నా చేస్తుంటే ఈయనపై అత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానిపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పైగా ఆయనపై విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పటికీ గుమ్మడి సంధ్యారాణి కానీ, బీసీ జనార్దన్ రెడ్డి కానీ ఇటువంటి వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఆ ఒత్తిడికి నిలబడి, అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడికి ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీ తరపున వీరోచితంగా పోరాడిన నేతలుగా వంగలపూడి అనిత కానీ, గుమ్మడి సంధ్యారాణి కానీ, గొట్టిపాటి రవికుమార్ కానీ, బీసీ జనార్దన్ రెడ్డి కానీ, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్, వీళ్ళంతా కూడా నిలబడిన నేతలుగా పేరు